హలో అండి అందరికీ. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. సో ఇప్పుడు ఏంటి అంటే మన పిల్లలకి డైపర్స్ వాడతాం కదా. నేను తనకి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ డైపర్స్ వాడాను. సో ఆ డైపర్స్తో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలాంటి చేదు అనుభవాలు నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అండ్ ఏ డైపర్ తనకి బాగా సూట్ అయిందో ర్యాషెస్ రాకుండా నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ క్లాత్ డైపర్స్ గురించి నేను చెప్తాను ఎక్స్పీరియన్స్ ఏంటి అని. సో క్లాత్ డైపర్స్ నేనేమో తనకి కొన్ని డేస్ వాడాను. ఇలాంటి టైప్ ఆఫ్ డైపర్స్ చూసారు కదా. సో దీనికి లోపల ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా లేయర్ ఉంటుంది. సూపర్ బాటమ్స్ బ్రాండ్ అనమాట. ఇదైతే సూపర్ బాటమ్స్ బ్రాండ్ నేను తీసుకున్నది. గోండి ఇలా ఉంటుంది. సో వీటి వల్ల యూజ్ ఏంటి అంటే బేసికల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఒకసారి ఇది నిండిపోయి తడిచిపోయిన తర్వాత మనం మళ్ళీ వాష్ చేసుకొని ఎన్నిసార్లు అయినా రీయూజ్ చేసుకోవచ్చు. ఇవి లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే నాకేమనిపించింది అంటే, సో బేసికల్గా ఇది తడవగానే కొంచెం బాగా వెట్నెస్ వీళ్ళకి తెలుస్తుంది. సో వెట్నెస్ తెలిస్తే లాంగ్ టర్మ్లో ఏంటి కొంచెం పెద్ద అయ్యాక తడిగా ఉంది, సో తడి వల్ల వాళ్ళకి ఒక డిస్కంఫర్ట్లా ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఇంక మనం తడిచిపోతే డిస్కంఫర్ట్కి తీసేయాలి, మనం పాటీకి మనం బాత్రూమ్కి వెళ్ళాలి, వాష్రూమ్ యూజ్ చేయాలని వాళ్ళకి తెలుస్తుంది. మనం సపరేట్గా దీనికోసం వాళ్ళకి పాటీ ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదనమాట. ఇది వాష్రూమ్, సో నీకు తడిచినప్పుడు ఆబ్వియస్గా అక్కడికి వెళ్ళాలి అని అలా తెలుస్తుంది అనమాట. సో అదొక అడ్వాంటేజ్ అయితే నాకు అనిపించింది. కానీ నేనైతే లాంగ్ టర్మ్ యూజ్ చేయలేదు, ఎందుకో నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో వీటితో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, తనే ఒక్కసారి సుసుకి వెళ్ళినా కూడా అది లోపల ఇంకొక లేయర్ ఉన్నా కూడా తడిచిపోయి బాగా వెట్టిగా అయిపోయేది. వెట్ అయిపోయి వాడి లెగ్స్కి కూడా కొంచెం అంటుకునేది అనమాట. కొన్నిసార్లు సైడ్ నుంచి లీకేజ్ కూడా అయ్యేది అనమాట. సో అందుకే వాడడం మానేశాను. కొన్ని డేస్ అయితే కన్సిస్టెంట్గా వాడాను, కానీ తర్వాత అయితే నాకు నచ్చలేదు. ఇది ఈజీగా వెట్ అయిపోతుంది, అబ్జార్బెన్సీ నాకు నచ్చలేదు, బాగా అబ్జార్బ్ చేసుకోవట్లేదు అనమాట. సో అందుకే నేనైతే వాడడం మానేశాను. నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి, ఇలాంటి లంగోటి టైప్ క్లాత్ డైపర్స్ అనమాట. ఇవి కూడా నేను తనకి చాలా డేస్ వాడాను. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇందాక నేను చూపించిన సూపర్ బాటమ్స్ టైప్ ఆఫ్ అలాంటి 2 లేయర్స్ క్లాత్ డైపర్ కన్నా ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇవి కొంచెం బెటర్గా అబ్జార్బ్ చేసుకున్నాయి అనమాట ఆ సూపర్ బాటమ్స్ కన్నా. ఎప్పుడైనా తన షిట్కి వెళ్ళినా కూడా బయటకు అయితే రాలేదు. అంటే మనం వెంటనే కొంచెంసేపట్లో చూసేస్తాం కదా, ఈ లోపు అయితే మాత్రం బయటకు వచ్చేయలేదు. అది నాకు నచ్చింది యాక్చువల్లీ. అండ్ తడిని కూడా అంత తడి ఏమీ కిందకి రావడం లేదనమాట. సో ఇవి కొంచెం బెటర్ అనిపించింది వాటికన్నా. సో బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్పాను కదా, కాకపోతే ఎంత అబ్జార్బ్ చేసుకున్నా ఈ క్లాత్ డైపర్స్లో యూరిన్ అయితే కొంచెం బయటకు ఖచ్చితంగా అంటుకుంటుంది, మొత్తం అంతా అవుతుంది. సో మా బాబు పెరిగే కొద్దీ ఏం చేశాడంటే బేసికల్గా ఈ బయట అంటుకున్న యూరిన్, లేకపోతే కొన్నిసార్లు బయటకు కొంచెం లీక్ అయిన యూరిన్, ఇదంతా తెలియకుండా అందులో చేయి పెట్టేసి మొత్తం అంతా రాసేసుకొని, కొన్నిసార్లు పడుకునేటప్పుడు అయితే తెలియకుండా ఇలా రోల్ అవుతూ ఉంటారు కదా. సో బయటకు యూరిన్ వస్తే దాని మీద దొర్లేసి మనం చూసే లోపలే వెంటనే జరిగిపోయింది ఇదంతా. సో ఇది జరగడమే కాకుండా ఇది చూసి మేము వెంటనే క్లీన్ చేసినా కూడా తనే వీప్ పైన 2 టైమ్స్ మొత్తం ర్యాష్లా వచ్చిందనమాట దీనివల్ల. సో నేను అందుకే ఈ డైపర్స్ కూడా వాడడం మానేశాను కంప్లీట్గా. నెక్స్ట్ ఆబ్వియస్గా డిస్పోజబుల్ డైపర్స్, మోస్ట్ యూజ్డ్, మోస్ట్ కన్వీనియంట్, ఈజీగా పెట్టి ఈజీగా తీసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా రకమైన కొత్త డైపర్స్ దిగుతున్నాయి. అంటే ఇలా లైన్స్ వస్తున్నాయి అన్నమాట, ఇక్కడ చూసారు కదా. సో లైన్స్ బట్టి మనకి డైపర్ నిండిందో లేదో తెలిసిపోద్ది. సో నిండిపోతే వెంటనే మనం డైపర్ మార్చేయచ్చు అనమాట. సో మరి ఈ డైపర్ ర్యాష్ సంగతి ఏంటి అంటే, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటి అంటే ర్యాష్ అన్నది లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ డైపర్ మనం మార్చుకుంటా వదిలేస్తేనే వస్తుంది ఇలాంటి డిస్పోజబుల్ డైపర్స్లో. తనకి ఒక్కసారి ఈ డైపర్స్ వల్ల వచ్చిందనమాట ర్యాష్. అది అనుకోకుండా ఒక 4-5 hours కంటిన్యూస్గా మార్చడం మర్చిపోయాను ఒక్కసారి, అప్పుడే ర్యాష్ వచ్చింది. సో తనకి ఇలా జరిగిందనమాట. డైపర్ కంటిన్యూస్గా ఉంచడం వల్ల ఒకసారి ఈ డిస్పోజబుల్ డైపర్ వల్ల వచ్చిందనమాట ర్యాష్. కానీ అందరి పిల్లలకి ఈ రీజన్ వల్లే ర్యాష్ రావాలని లేదు. ఎందుకో నేను మీకు లాస్ట్లో చెప్తాను, చాలా రీజన్స్ ఉంటాయి.
సో జనరల్గా ఈ డైపర్స్తో ఏంటి అంటే ఇవి ఎక్కువ పీల్చేసుకుంటాయి కదా యూరిన్ని. సో మనకి వాళ్ళు యూరిన్ ఎక్కువ పోసినా కూడా మనకంత ఆ లైన్ లేకపోతే డైపర్ పైన డైపర్ నిండలేదేమో అనుకొని మనం డైపర్ వదిలేయచ్చు. సో దానివల్ల ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే డైపర్ నిండినా నిండకపోయినా ఎవ్రీ 3 hours కంపల్సరీ డైపర్ చేంజ్ చేసేయమంటున్నారు. సో నేను ఎంత లైన్ ఉన్న డైపర్స్ వాడినా కూడా ఒకవేళ లైన్ ఫిల్అప్ అవ్వకపోయినా కూడా నేను ఎవ్రీ 3 hours, ఒకవేళ 3 hours అయిపోయింది అనుకోండి, లైన్స్ ఫిల్అప్ అవ్వకపోయినా నేనైతే తనకి డైపర్ చేంజ్ చేసేస్తాను. సో ఏ బేబీకైనా ఈ డైపర్ అయితేనే సెట్ అవుతుందని సైంటిఫికల్గా ఎక్కడ ఏ ప్రూఫ్ లేదు. సో ఏ డైపర్ సూట్ అవుతుంది అంది అది చాలా ప్రతి బేబీకి పర్సనల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అందరికీ ఒక రకమైన డైపరే సెట్ అవ్వదు. దీన్ని బట్టి మీ బేబీకి ఏది సూట్ అవుతుంది అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ డైపర్ ర్యాష్ గురించి మాట్లాడదాము. ఇన్ఫ్యాక్ట్ ర్యాష్ అనుకోండి, డైపర్ ర్యాష్ అనడం కన్నా. సో ర్యాష్ వచ్చింది అంటే డైపర్ వల్లే అని కాదు. సో ఎందుకు అంటే నేను ఈ డైపర్స్ ఏవి మంచివి, ర్యాషెస్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అని నేను స్టడీ చేసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. అండ్ ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్, నేను తెలుసుకున్నది నేను మీతో చెప్తున్నా. సో కొంతమంది పిల్లలకి ఈ డైపర్స్ అన్నవి ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉన్నా కూడా ర్యాష్ అంటూ వస్తుందంట. సో అది ఎందుకు అంటే ఇది కొన్నిసార్లు బేబీ తీసుకుంటున్న ఫుడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. బేసికల్గా ఏంటి అంటే వాళ్ళు డిఫరెంట్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు మెయిన్లీ సాలిడ్ ఫుడ్స్ అవన్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ స్టూల్స్ డిఫరెంట్గా వస్తాయి కదా. సో దానివల్ల కొన్నిసార్లు అక్కడ స్కిన్ టైట్ అయ్యి సో వాళ్ళకి ర్యాష్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందంట. అండ్ కొంతమందికి అయితే ఎలర్జీస్ వల్ల కూడా ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుందంట. సో డైపర్ వల్లే కాదు. అండ్ కొంతమందికి ఏంటి అంటే వాళ్ళ యూరిన్లో అమోనియా ఎక్కువ ఉందనుకో, సో దానివల్ల వాళ్ళ స్కిన్ ఇరిటేట్ అయ్యి సో వాళ్ళకి ఆ ఏరియాలో ర్యాష్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏమనుకుంటాం, డైపర్ వల్లే అనుకుంటాము. సో ప్రతిసారి డైపర్ వల్లే కాదు. సో ఒక ర్యాష్ ఒక బేబీకి ఎందుకు వచ్చింది, డైపర్ వెంటనే మార్చేస్తున్నా కూడా అని మనం తల బాధేసుకున్నా దానికి ఎగ్జాక్ట్ రీజన్ అయితే మాత్రం ఉండదు. దేనివల్ల వచ్చిందని యాక్చువల్గా చెప్పలేము. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ డైపర్ ఏరియాలో అది క్లీన్ చేయడానికి మనం ఎక్కువ కెమికల్స్ ఉన్న సోప్స్ అయితే మాత్రం వాడకూడదు. అండ్ వాళ్ళ డైపర్ ఎప్పుడు మరీ టైట్గా కూడా ఉండకూడదు. సో మనం కెమికల్స్ ఎక్కువ ఉన్న సోప్స్ వాడితే అక్కడ ఏమవుద్దంటే మాయిశ్చర్ కోల్పోయి అక్కడేమో డ్రైనెస్ వచ్చేస్తుంది అనమాట స్కిన్ బేసిక్గా. సో ఈ డైపర్ ఏరియాలో ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ర్యాష్ రావచ్చు, డైపర్ వల్ల కూడా రావచ్చు, అండ్ ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో డైపర్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసినా కూడా ర్యాష్ వస్తుంది అంటే డైపర్ ఏరియాలో అప్పుడు మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు ఆయింట్మెంట్ ఏంటి అనేది. ఇదండి నాకు డైపర్స్తో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డైపర్స్తో తనకి వాడిన ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియో మీకు నచ్చినా కొంచెం ఉపయోగపడుతుందని అనిపించినా దయచేసి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకుందాం అండ్ మరి డిస్కస్ చేసుకుందాం. బాయ్.